దెబోరా కాలంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి ఎవరిని లేవనెత్తాడంటే కనాను రాజుని దేవుడు లేవనెత్తాడు. అతడు ఎక్కడ నుండి ఏలుబడి చేస్తున్నాడంట? హాసోరులో ఏలు కనాను రాజైన యాబీము చేతికి దేవుడు అప్పగించెను. దెబోరా చరిత్రను మనం తెలుసుకోవాలి అని అంటే మనకి కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు మనకి గుర్తుండాలి. మొదటిగా ఏంటంటే కనాను రాజు అయినటువంటి యాబీను, ఇతను రాజు. రెండవది ఎవరు అనంటే సిసేరా. ఇతను ఎవరంటే ఈ రాజు దగ్గర సేనాధిపతిగా ఉన్నాడు. ఈ సైన్యానికి అధిపతిగా కమాండర్గా సిసేరా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా కనాను రాజు దగ్గర అంటే కనానీయుడు. మూడవది మనం చూసినట్లయితే గనక బారాకు అనేటువంటి వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు. బారాకుని యుద్ధానికి వెళ్ళమని దెబోరా చెబుతుంది. బారాక్ అనే వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు. మరి నాలుగవది ఏంటి అనంటే హేబేరు అనేటువంటి ఒక కయీనీయుడు మనకి కనబడతాడు. తర్వాత లాస్ట్ లో ఏంటంటే యాయేల్ అనేటువంటి ఆ యొక్క హేబేరు యొక్క భార్య మనకి కనబడుతూ ఉంటది. అయితే ఈ చరిత్ర అంతట్లో కూడా మనం చూసినప్పుడు ఏంటంటే దేవుడు ముందుగానే రాయించినటువంటి మాట, కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలును కఠినమైన బాధ. చూడండి, ఇతనికి ఎన్ని రథములు ఉన్నాయంట? సిసేరాకి ఎన్ని రథాలు ఉన్నాయి అని అంటే 900 ఇనప రథాలతో సైన్యము ఇతనికి ఉంది. అంటే చాలా బలిష్ఠుడు. మనం ఆలోచిస్తే కనుక నిర్గమాకాండంలో మనం చూస్తాము, మరి ఫరోకి ఎంత సైన్యం ఉంది? 600 రథాలు తనకు ఉన్నాయి. 600 రథాలు కూడా మరి ఎర్ర సముద్రములు అవి మునిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఐగుప్తు రాజు కంటే కూడా ఈ సిసేరా దగ్గర ఎక్కువ సేన ఉంది. 900 ఇనప రథాలు కలిగినటువంటి ఆ కాలంలో యుద్ధాయుధాలు అంటే ఇవే గుర్ర రథములే. మరి 900 ఇనప రథాలు కలిగినటువంటి ఈ సిసేరా అనే సేనాధిపతి చాలా బలిష్ఠుడు. మరి కనాను రాజు అయినటువంటి యాబీను కూడా చాలా బలవంతుడిగా ఆ కాలంలో అయితే మనకి కనబడుతూ ఉన్నారు. ఈసారి దేవుడు ఎన్ని సంవత్సరాలు వీరిని అప్పగించాడంట? 20 సంవత్సరాలు ఈ కనాను రాజుకి దేవుడు ఇజ్రాయేలు ప్రజలని అప్పగించడం జరిగింది. అంటే మీరు చూడండి, సంఖ్య పెరుగుతూ ఉంది. మొదటిసారి 8 సంవత్సరాలు వారిని అప్పగించడం జరిగింది. రెండవసారి 18 సంవత్సరాలు, మూడవసారి ఈ యొక్క దెబోరా కాలంలో ఏంటంటే 20 సంవత్సరాలు దేవుడు కనాను రాజుకి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను అప్పగించడం అయితే జరిగింది. అయితే కాలక్రమేణా జరిగినటువంటి విషయం ఏంటంటే దెబోరా అనేటువంటి స్త్రీని దేవుడైతే ఎన్నుకున్నాడు. ఆమె ఎవరు? మరి ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయినటువంటి దెబోరాను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆ కాలంలో, ఏ కాలంలో అనంటే ఇజ్రాయేలీలు మరి బానిసలుగా ఉన్నటువంటి యాబీను చేతిలో అప్పగించబడినటువంటి ఆ కాలంలో మరి లప్పీదోతు భార్య అయినటువంటి దెబోరా ఆమెకు ప్రవక్తిగా ఉంది. రెండవది న్యాయాధిపతిగా కూడా మనకి కనబడుతుంది. ప్రవక్తి అంటే ఎవరు? ప్రవక్త పురుషుడు, ప్రవక్తి స్త్రీ. దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రజలకు తెలియచేసే వాళ్ళే ప్రవక్తలు. మరి ఆ విధంగా దేవుడు ఇంతమంది పురుషులు ఉన్నప్పుడు మరి ఈ స్త్రీని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం మనం ఆలోచిస్తే గనక చూడండి, దేవుడు స్త్రీ పురుషుడు అన్నటువంటి భేదం అయితే దేవునికి ఏమాత్రము కూడా లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని దేవునికి భేదం లేదు. దేవుడు లింగాన్ని బట్టి అంటే ఒక మనిషి జెండర్ని బట్టి లేకపోతే వారి జ్ఞానాన్ని బట్టి దేవుడు ఎన్నుకొనివాడు కాదు. కానీ ఆశ కలిగినటువంటి వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఎవరైతే ఆయన మాటలు గ్రహించడానికి ఇష్టపడతారో, గ్రహించిన మాటల ప్రకారంగా వారి జీవితాన్ని కట్టుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో దేవుడికి వారే కావాలి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలోకి కూడా మరి బహుశా దెబోరాను మించినటువంటి డెడికేషన్ కలిగినటువంటి పర్సన్స్ అక్కడ ఎవరు లేకపోవచ్చు. దేవుడు ఈ దెబోరాని లేవనెత్తాడు. ప్రవక్తిగా ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమెకు తోడుగా ఉన్నాడు దేవుడు. రెండవది ఏంటంటే ప్రజలందరికీ కూడా న్యాయాధిపతిగా మనకి ఇక్కడ దెబోరా కనబడుతూ ఉంది. ఈమె గురించి రాయబడినటువంటి విషయం ఏంటంటే లప్పీదోతునకు భార్య అయినటువంటి దెబోరా అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. దెబోరా అన్న మాటకి అర్థము తేనెటీగ. చూడండి, తేనెని చాలా మంది ఏంటంటే తేనెని ఇష్టపడతారు, కానీ తేనెటీగలను ఎవరైనా ఇష్టపడతారా? ఎవ్వరు ఇష్టపడరు. తేనెను అందరూ ఇష్టపడతారు. అందరూ కాకపోయినా మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ ఏంటంటే తేనె అంటే ఇష్టమే. ఆ కాలంలో ఏంటంటే రాజులు ఖచ్చితంగా వారి భోజనంలో తేనె అనేది ఉండేదంట. ఖచ్చితంగా తేనెని అందరూ ఇష్టపడతారు, కానీ తేనెటీగని మాత్రం ఎవరు ఇష్టపడే పరిస్థితి అయితే ఉండదు. తేనెటీగ ఎంతో ప్రయాసపడుతుంది. ఒక అరకిలో
తేనె తయారవ్వాలి అని అంటే అవంట ఇంచుమించు 140,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ చెట్ల దగ్గర అంటే ఇవి ఏవైతే ఉంటాయో ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి నెక్టార్ కలెక్ట్ చేసి మరి ఈ విధంగా తయారు చేసేటువంటి కష్టజీవి తేనెటీగ. అది చాలా శ్రమ పడుతుంది, చాలా కష్టపడుతుంది. తేనెటీగకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే నిస్వార్థమైనటువంటి జీవి. అది చాలా కష్టపడుతుంది, తన జీవితంలో ఎంతో ప్రయాసపడుతుంది. ఎక్కడెక్కడ నుంచో కూడా మరి ఆ తేనెను తీసుకొని వచ్చి దాని గూడులో అది పెట్టడము, మరి తన చుట్టూ ఉన్నటువంటి ఆ తేనెటీగలతో ఒక ఐక్యత కలిగి అవన్నీ కూడా మధురమైనటువంటి తేనెనైతే అవి తయారు చేయడం మనము చూస్తూ ఉంటాం. ఈ తేనెటీగ ఏంటంటే చాలా ప్రయాసపడుతుంది, చాలా దూర ప్రయాణం చేస్తుంది. తన గుంపులో ఉన్నటువంటి తేనెటీగలకి అది ఎంతో సహకారిగా అయితే అది ఉంటుంది. కానీ దానికి ఉన్నటువంటి ఎవరు కూడా ఈ తేనెటీగనైతే ఇష్టపడే పరిస్థితి కాదు. ఎవరైనా తన గూడుని చెదపడానికి ఎవరైనా వస్తున్నారా, శత్రువు ఎవరైనా సరే మరి దాన్ని తేనెటీగను అప్రోచ్ అయినప్పుడు తేనెటీగకు ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏంటి అంటే దానికి ఒక ముళ్ళు ఉంటుంది. తేనెటీగకు ఉండేదేంటి, ఒక ముళ్ళు ఉంటుంది దానికి. అది గుచ్చేసిన తర్వాత ఇది చచ్చిపోతుందంట. తేనెటీగ చచ్చిపోతుంది, కానీ ఆ ముళ్ళు ఎవరికైతే దిగుతుందో ఇంకా వాళ్ళకి యాతన, భయంకరమైన వేదన. తేనెటీగలు కుట్టాయి అని అంటే కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తేనె ఎంత మధురంగా ఉంటుందో తేనెటీగ కుడితే అదంత ప్రమాదకరమైనటువంటి. అంటే మీరు చూడండి, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి దెబోరా అన్న మాటకి అర్థం ఏంటంటే తేనెటీగ తన ప్రజల కొరకు కష్టపడింది, తన ప్రజల కొరకు నిలబడినటువంటి ఈ స్త్రీ ఎవరి భార్యగా పిలువబడుతుందంటే లప్పీదోతునకు భార్య అని వాక్యంలో రాయబడి ఉంది. లప్పీదోతు అన్న మాటకి అర్థం ఏమిటి అనంటే దీపము, వెలుగు. అంటే మీరు చూడండి, ఏ అంటే ఇన్సెక్ట్స్ స్పెషల్లీ మనం చెప్పాలి అని అంటే పురుగులు ఏవైనా సరే అవి ఖచ్చితంగా దీపము ఉన్నప్పుడు దీపం చుట్టూ కూడా అవి చేరుతూనే ఉంటాయి. అంటే ఈ దెబోరాకు వెలుగు ఎవరు అని అంటే లప్పీదోతు. ఈ లప్పీదోతు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఆత్మీయ కోణంలో మనం ఆలోచించినప్పుడు దేవుడు తనని నిలబెట్టడానికి ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే లప్పీదోతు స్థానంలో పరిశుద్ధాత్ముడే తనకి తోడుగా ఉండి దెబోరాని దేవుడైతే వాడుకుంటూ ఉన్నాడు. ప్రవచిస్తుంది, దేవుడు చెప్పిన మాటలను పలుకుతుంది. రెండవదిగా న్యాయాధిపతిగా ప్రజలు తన యొద్దకు వచ్చినప్పుడు, విచారణ నిమిత్తమై తన యొద్దకు వచ్చినప్పుడు మరి న్యాయముగా తీర్పు తీరుస్తూ ప్రజలకి తన సేవలను అందిస్తున్నటువంటి క్రమాన్ని మనమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 5వ వచనంలో మనం చూసినట్లయితే గనక ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్య దెబోరా సరళ వృక్షము కింద కూర్చొని ఉండెను. రామాకు, ఇక్కడ చూడండి, రామాకును మరలా బేతేలునకు. చూడండి, రామ అన్న మాటకి అర్థం ఏంటంటే పర్వతము, ఎత్తైనటువంటి స్థలము. బేతేలు అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని గృహం. అది ఒక పర్వతానికి మరి బేతేలుకి దేవుని ఉన్నతమైన స్థలానికిను దేవుని గృహానికి మధ్యలో ఉన్నటువంటి స్థలము. మరి ఎఫ్రాయిమీల మన్యమందలి ఆమె కూర్చొని ఉందని వాక్యంలో రాయబడి ఉంది. మరి తను ఏ గ్రూప్కి, ఏ గోత్రానికి చెందినటువంటి స్త్రీయో పర్టికులర్గా అయితే వాక్యంలో రాయబడి ఉండలేదు. కానీ తను కూర్చున్నటువంటి స్థలాన్ని బట్టి కొంతమంది ఏమంటారంటే తను ఎఫ్రాయిమురాలు అయ్యుండొచ్చు అని అంటారు. మరి కొంతమంది ఏమంటారంటే బారాకును బట్టి తను నఫ్తాలి గోత్రికురాలు అయ్యి ఉండవచ్చు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఎఫ్రాయిము మన్యమందలి రామాకు బేతేలుకు మధ్య దెబోరా సరళ వృక్షము కింద, ఆమె సరళ వృక్షము కింద కూర్చొని ఉండేది. సరళ వృక్షం అంటే పామ్ ట్రీ కింద కూర్చొని ఉండేది. కానీ ఆ చెట్టు ఎలా పిలువబడుతుందంట, దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చుట కద్దు. అంటే ఆ చెట్టు ఎవరిది అనంటే దెబోరా చెట్టు అయిపోయింది. మనుషులకి అందుబాటులో మీరు చూడండి, ఎక్కడా కూడా దీనికి ముందు న్యాయాధిపతులు ఎక్కడా కూడా పర్టికులర్గా ఒక ప్లేస్లో వారు కూర్చున్నట్టుగా అయితే మనకి కనబడదు. కానీ దెబోరా మాత్రము ఆ యొక్క రామాకిను బేతేలుకి మధ్య ఉన్నటువంటి ప్రాంతములో సరళ వృక్షము కింద అక్కడే కూర్చొని ఉండేది. ఖచ్చితంగా దెబోరాని కలవాలి అనంటే వెళ్ళి ఆ సరళ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దెబోరా అక్కడ అందుబాటులో ఉండేది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. తీర్పు తీర్చుటకై ఇజ్రాయేలీలు కాదేశులో నుండి ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అబీనాము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లనెను. చూడండి, అబీనాము కుమారుడైనటువంటి బారాకును పిలిపించింది.
పిలిపించి తను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోనూ జెబూనీయులలోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించుము. ఆమె చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో బారాకు, నఫ్తాలి గోత్రములో నుంచి జెబూలిను గోత్రములో నుండి 10,000 మంది మనుషులను నీవు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? తాబోరు కొండ మీదికి నీవు తీసుకొని వెళ్ళు. ఎందుకు తీసుకొని వెళ్ళమని ఇక్కడ చెబుతూ ఉంది అనంటే, నేను నీ దగ్గర యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఆమె చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఈ ప్రజలను, ఈ యొక్క కనానీయులైనటువంటి రాజు ఎవరైతే మరి ఏలుతూ ఉన్నాడో, ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి యాబీను అన్నటువంటి రాజుని, మరి అతని సేనాధిపతి అయినటువంటి సిసేరాని నీ చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పాడు కదా. అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, నఫ్తాలి జెబూలీని నుంచి మరి 10,000 మంది మనుషులను తీసుకొని వెళ్ళి వారి మీద నీవు అటాక్ చేయమని మరి ఈమె ఈ యొక్క బారాకుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. బారాకు ఎవరు? మీరు చూడండి, బారాకు మరి నఫ్తాలి గోత్రికుడు. ఇతన్ని చెప్పాలి అనంటే ఇతన్ని న్యాయాధిపతిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఇతన్ని పిలిచి దెబోరా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఎంతో మంది వీరులు అక్కడ ఉండవచ్చు, కానీ ఆ వారందరికంటే కూడా పేరు పొందింది చెప్పాలంటే దెబోరా కాలంలో నాకు తెలిసి పురుషులు ఎవరో కూడా ఇంకా యాక్టివ్గా అయితే లేరు. అన్ని రకాలుగా కూడా వారు పాపములో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితిలో ఉండుంటారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలోకి కూడా పురుషుల్లో దెబోరా ఏం చేసిందంటే, బారాకు అనే వ్యక్తిని పిలిచింది. ఇదిగో నువ్వు వెళ్ళు యుద్ధానికి, సిసేరాని దేవుడు నీ చేతికి అప్పగిస్తానని దేవుడు సెలవిచ్చాడు కదా, వెళ్ళు అనని దెబోరా మాట్లాడుతున్నప్పుడు ఈ బారాకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను యుద్ధానికి వెళ్ళను. మీరు చూడండి, సహజంగా యుద్ధానికి వెళ్ళాలి అనంటే ఒక పురుషుడు ఎవరిని తీసుకొని వెళ్ళాలి? పురుషుడిని తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఇంకొక సేనాధిపతుల్లో ఎవరినైనా అధికారులని సమకూర్చుకొని వారిని తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇతనేం చెప్తున్నాడు అనంటే, దెబోరా, నీవు ఉంటేనే తప్ప, నీవు నాతో వస్తేనే తప్ప నేనైతే ఈ యొక్క యుద్ధానికి నేను వెళ్ళనని మరి ఇతను మాట్లాడుతున్నప్పుడు చూడండి, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. దెబోరా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చూడండి, బారాకుతో అంటుంది, ఇదిగో నేను అవశ్యంగా నేను వస్తాను, తప్పకుండా నేను నీతో పాటు యుద్ధ భూమిలోనికి వస్తాను, కానీ ఒకటి గుర్తు పెట్టుకో బారాకు, ఈ ఘనత నీకు రాదు, ఈ ఘనత నీకు రాదు. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు జయం ఇస్తాడు, అయితే ఈ జయంలో వచ్చే ఘనత నీకు కాదు, కానీ ఒక స్త్రీకి దేవుడు ఆ ఘనతని అప్పగిస్తాడు అని అన్నప్పుడు కూడా బారాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు ఈ ఘనత వద్దు, ఏది వద్దు, కానీ నీవు నాతో ఉంటే చాలు అని దెబోరానైతే వేడుకున్నాడు. మీరు చూడండి, ఎందుకు పురుషుడయ్యుండి మరి దేవుడు తనని పిలిచి పేరు పెట్టి పిలిచాడు ఈ ప్రవక్తి ద్వారా. అయినప్పటికీ కూడా బారాకు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నేను సొంతంగా వెళ్ళలేను. బహుశా తనలో ధైర్యం లేకపోవచ్చు. ఒక రకంగా మనం ఆలోచిస్తే బారాకు అంత ధైర్యవంతుడు కాకపోయి ఉండొచ్చు. రెండవ విధంగా మనం ఆలోచిస్తే గనక బలమైన ఆత్మతో మరి దెబోరా నింపబడింది కాబట్టి దేవుని ఆత్మకి విలువిచ్చి, దేవుడు ఆత్మచేత నింపబడిన దెబోరాకి విలువిచ్చి, తాను ఉంటే చాలు మా పక్కన, నువ్వు ఉంటే చాలు నేను వెళ్తానన్న కాడికి అక్కడ నిజంగా చెప్పాలి అనంటే మరి బారాకు ఒక పిరికి స్వభావాన్ని అని మనం అనుకునే దానికంటే దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తికి తను విలువిచ్చాడనే మనము మాట్లాడుకోవాలి. చాలా మందికి ఏంటంటే ఒక స్త్రీ సహాయం కోరాడు బారాకు అని అంటూ ఉంటారు, కానీ బహుశా బారాకు కంటే మరి మిగిలినటువంటి మనుషులందరికంటే అప్పుడున్న కాలంలో దెబోరానే బలమైన ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి గనుక మరి బహుశా దేవుడు బారాకు ఏంటంటే దెబోరా యొక్క సహాయాన్ని కోరాడు. అయితే దెబోరా అంటుంది, నేను నీతో వస్తే గనక నేను ఖచ్చితంగా నీతో వస్తాను, కానీ ఘనత నీకు రాదు బారాకు అని అంటే, నాకు ఘనత అవసరం లేదు. చూడండి, చాలా మందికి ఏంటంటే పని చేసేది తక్కువ, ఘనతలు ఎక్కువగా కావాలి.
కానీ బారాకు యొక్క స్వభావం మనకి ఏం బోధిస్తుందంటే, ఇతడు పని చేస్తాను, పని చేస్తాను, కానీ నాకు నీవు తోడుగా ఉండు, నీవు రావాలి. చూడండి, కొంతమంది అనేటువంటి మాట ఏంటంటే, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి కొంతమందికి కొందరు ఉన్నారంటే అదొక ధైర్యం. అంటే మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీళ్ళుంటే మాకేమీ కాదు అన్నటువంటి ధైర్యం కొంతమందికి అయితే ఉంటుంది. చూడు, అబ్రహామును లోతు వెంబడించాడు అని అంటే, అబ్రహాము జీవం కలిగిన దేవుని వెంబడిస్తున్నాడు కాబట్టి, ఇతన్ని నేను వెంబడిస్తే నేను కూడా ఆశీర్వదించబడతానన్న నమ్మకం ఉంది కాబట్టి లోతు అతన్ని వెంబడించాడు. ఆ విధంగా మీరు చూడండి, కొంతమంది ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఈ మనిషి అయితే ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు. లేదంటే కొంతమంది సేవకులతో కూడా కొంతమందికి మీరు చూడండి, ఇప్పుడు మా చెల్లి ఒక్కోసారి అంటది, నువ్వు వెనకాల ఉన్నావు అనుకో యాక్సిడెంట్ అని. ఎప్పుడన్నా డ్రైవింగ్లో తను అంటూ ఉంటుంది అన్నమాట. అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే, నిన్ను బట్టన్నా సరే, నిజంగా దేవుడు కొన్నిసార్లు ఏంటంటే తను ఎన్నుకున్నటువంటి ప్రజలను బట్టైనా ఇతరులకైతే ఆ ప్రమాదం రాకుండా దేవుడు ఖచ్చితంగా అయితే కాపాడుతాడు. అదైతే ఉంది. ఇక్కడ బారాకు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు నాతో ఉండు, నేను వెళ్తాను యుద్ధానికి, కానీ నువ్వు నాతో ఉంటే నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు లేకపోతే నేను వెళ్ళలేను అని అంటున్నాడు. అంటే దెబోరా ఎంతగా దేవునితో సమయాన్ని గడిపేదో, దెబోరా దేవుని యొక్క ప్రణాళికలో దేవునిలో ఎంతగా తను నిలిచి ఉండేదో, తన సాక్ష్యం ఎంత బలమైనదో మనకి బారాకు యొక్క స్టేట్మెంట్ బట్టి అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయినా సరే దెబోరా చెబుతూ ఉంది, ఇదిగో నేను వస్తాను, కానీ నీవు నన్ను తీసుకొని వెళ్తున్నావు, నీ అంతటా నువ్వు యుద్ధానికి వెళ్ళట్లేదు, దేవుడు నీకు చెప్పినా కూడా నువ్వు వెళ్ళట్లేదు, కాబట్టి ఇదిగో బారాకు, ఒక స్త్రీ చేతికి స్త్రీకి దేవుడు ఘనతనిస్తాడు, నీకు కాదు. ఈ క్రెడిట్ అంతా కూడా యుద్ధము చేసేది నువ్వే, కానీ ఘనత మాత్రం ఒక స్త్రీకి వెళుతుంది అని అన్నప్పుడు బారాకు దానికి కూడా సమ్మతించి అతను చెప్పినటువంటి మాట, బారాకు జెబూనీయులను నఫ్తాలీయులను కాదేశునకు పిలువనంపినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. ఈ జెబూలీను నఫ్తాలిలో నుండి 10,000 మందిని పిలిచినప్పుడు వారు ఏం చేశారంట, కాదేశునకు వెళ్ళడం అయితే జరిగింది. మరి దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతలో కనానీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వాడైన, ఇక్కడ మనకి ఇంకొక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ కాదేశ్ అనే ప్రాంతంలో ఎవరు మనకు కనబడుతూ ఉన్నారంటే, హేబేరు అనేటువంటి వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఇతను కయీనీయుడు. అంటే ఇతను ఎవరి గుంపుకు చెందినవాడంటే, మోషే మామ గుంపు ఏదైతే ఉందో ఆ జనాంగంలో నుండి వచ్చినవాడు. కానీ వారి నుంచి వేరైపోయి ఇతను ఎక్కడ ఉన్నాడంటే, కాదేశులో గుడారము వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఈ యొక్క హేబేరు అనేటువంటి వ్యక్తి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే గనక చూడండి, అబీనోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయనని సిసేరాకు తెలపబడినప్పుడు, సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షమునున్న సమస్త జనమును పిలువనంపగా, బారాకు ఎక్కడికి వెళ్ళాడు? తాబోరు కొండ మీదకి వెళ్ళాడు. యుద్ధం స్పాట్ ఏంటంటే తాబోరు కొండ. ఆ తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, కమాండర్కి తెలిసింది, సేనాధిపతికి తెలిసింది. అతను కూడా ఏం చేశాడంటే, మరి ప్రజలని తన వెంట ఉన్నవారిని లేని వారిని అందరినీ కూడా పోగేసుకొని వెళ్ళి ఆ తాబోరు అనేటువంటి స్థలానికి మరి ఇతను కూడా వెళ్ళడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, దెబోరా చెబుతూ ఉంది, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరను గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ నుండి దిగి వచ్చెను. ఇదిగో సిసేరా కూడా బయలుదేరి వచ్చాడు, ఇంకా వెళ్ళు యుద్ధం అంటే ఆ లొకేషన్కి చేరుకున్నారు. బారాకు వచ్చాడని సిసేరాకి తెలిసింది. సిసేరా కూడా ఎదుర్కొనడానికి వస్తున్నాడన్న విషయము మరి బారాకుకి దెబోరాకి తెలిసినప్పుడు దెబోరా ప్రవచిస్తూ ఉంది, ఇదిగో ఈ రోజున వారిని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు, బారాకు భయపడుకొని మరి బారాకుతో మాట్లాడినప్పుడు వీరు వెళ్ళారు. అక్కడ బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, దేవుడు ఏం చేశాడంట, సిసేరాను అతని సేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడంటే కలవరపరిచాడంట. ఎక్కడ 900 ఇనప రథాలు, ఎక్కడ ఈ బారాకు సేన? వీరి సైన్యం గురించి ఏమీ రాయబడలేదు, ఇజ్రాయెల్ యొక్క సైన్యం గురించి ఏమీ రాయబడలేదు. కానీ ఈ సిసేరాకు ఉన్నటువంటి సైన్యం గురించి 900 ఇనప రథాలని కలిగినటువంటి మహా సైన్యముగా పరిశుద్ధ గ్రంథములు అయితే వ్రాయబడి ఉంది. మీరు చూడండి, ఇక్కడ
ఏమీ లేని స్థితిలో వీరికున్న ఆయుధాలనే పట్టుకొని వెళ్ళి యుద్ధం చేస్తున్నటువంటి వీరికి దేవుడు ఎవరిని అప్పగించాడంటే సిసెరాని అతని సేనని కూడా అప్పగించాడు. వారు నిలవలేకపోయారంట. మరి అంత వెపన్స్ కలిగి ఎక్విప్మెంట్స్ కలిగిన వారు వీరిని చూసి భయపడడానికి గల కారణం ఏంటంటే ఒకటే సింపుల్, వీరి పక్షాన పోరాడేది మనుషులు కాదు, దేవుడే. ఏ యుద్ధ ప్రావీణ్యం లేదు, ఎలాంటి వెపన్స్ వీళ్ళకి లేవు, అయినా సరే వీరిని చూసి వారు భయపడిపోతున్నారు. యుద్ధంలో ఇంకా మనం నిలిచే పరిస్థితి కాదని వారు భయపడిపోయి ఏం చేశాడంటే సిసెరా యుద్ధ భూమిని వదిలి పారిపోతూ ఉంటాడు. చూడండి 15వ వచనంలో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. యుద్ధంలో ఇంకా ఓడిపోయేది పక్క, మనం గెలిచే పరిస్థితి లేదని సిసెరాకి అర్థమైపోయింది. రథము దిగాడు, పారిపోతూ ఉన్నాడు. మీరు చూడండి, బారాకు ఆ రథములను సేనలను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసెరా యొక్క సర్వసేనను కత్తివాత కూలిరి, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రతి ఒక్కరు కూడా కత్తివాత కూలిపోయారు. వీరికి ఉన్నది కత్తులే ఆయుధాలు. ఆ ఇనప రథాలైనా ఇంకేవైనా సరే దేవుడు వారికి అప్పగించాడు కాబట్టి వీళ్ళకున్న ఆయుధాలతోనే వారు అక్కడ మనుషులందరినీ కూడా, యుద్ధానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపివేస్తూ ఒక్కరిని కూడా అక్కడ మిగిలి ఉంచలేదు. హాసోరు రాజైన యాబీమునకు కయీనీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను గనక. మీరు చూడండి, ఇక్కడ మనకి హేబేరు అనేటువంటి వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ రాజు ఎవరైతే, కనాను రాజు యాబీము ఎవరైతే ఉన్నాడో, ఈ హేబేరుకి ఈ జనాంగానికి ఏంటంటే మంచి సఖ్యత ఉందంట. వీరికి యుద్ధాలు లేవు, వీరికి విరోధాలు ఏమీ లేవు. కాబట్టి మరి ఇక్కడ సిసెరా ఏం చేశాడంటే పారిపోతున్నాడు. పారిపోయేటువంటి క్రమంలో అతను ఎక్కడికి వెళ్ళాడు అని అంటే మీరు చూడండి, కింద వచనాల్లో రాయబడి ఉన్నాయి. సిసెరా కాలినడకన కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. ఇతని గుడారానికి, ఇతను ఎవరు చూడండి, హేబేరు భార్య అయినటువంటి యాయేలు అనేటువంటి స్త్రీ గుడారములోనికి ఇతను పారిపోయి వచ్చాడు. ఈ సేనాధిపతి సిసెరా పారిపోయి వచ్చినప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ స్త్రీ తీసుకున్నటువంటి నిర్ణయము చాలా ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ. ఈమె కూడా యాయేలు అనేటువంటి స్త్రీ అక్కడికి పారిపోయి, అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడ నా తట్టు తిరుగుము, భయపడకుము. అయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా సిసెరా, ఎందుకు భయపడుతున్నావు? భయపడకు, నన్ను చూడు, నువ్వు ఇక్కడికి ఈ స్థలానికి వచ్చావు, కరెక్ట్ స్థలానికి వచ్చావు, నువ్వు భయపడకు, ఎందుకు భయపడుతున్నావు అని అన్నప్పుడు గబగబా మరి వెళ్ళిపోయాడు, తన గుడారంలోకి పారిపోయాడు. అంటే మీరు చూడండి, అతను రావడమే, ఒక స్త్రీ ఉన్నటువంటి గుడారంలోనికి అతను వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్రాణభయంతో ఏంటంటే పారిపోయాడు. మరి అర్థమైపోయింది, యాయేలు అనేటువంటి స్త్రీకి అర్థమైపోయింది, ఇదిగో ఇతడే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా చంపుతుంది, వీరే ఇజ్రాయేలు ప్రజలని శోధిస్తున్నటువంటి వ్యక్తులని యాయేలుకు అర్థమైపోయినప్పుడు ఈ సిసెరా పరిగెత్తుకొని వచ్చినప్పుడు అతన్ని ఎదుర్కొని చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏమాత్రము కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని అతనికి చెప్పి, చూడండి, ఆమె గుడారములో అతను చొచ్చెను, ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను. ఏం చేసింది? వెళ్ళగానే అలసిపోయావు కదా, పడుకో అనేసేసి దుప్పటిచ్చేసింది. అతనికి గొంగలి కప్పింది. అయితే అతను ఏమడుగుతున్నాడంటే, దుప్పటిచ్చావు గానమ్మా, నాకు చాలా పరిగెత్తుకుంటూ వచ్చాను కాబట్టి నాకు చాలా దాహం వేస్తుంది అని తనతో చెప్పినప్పుడు, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండెను. ఈమెం చేసింది? నీళ్ళేం కర్మ, నీకు పాలే ఇస్తానని చెప్పి పాల డబ్బా ఇచ్చిందంట. పరిగెత్తుకుంటూ యుద్ధ భూమి నుంచి వచ్చిన వాడికి అలసిపోయాడు. మరి వేచి చూస్తుంది. ఆ గుడారంలోకి రాగానే ఏం చేసిందంటే అతనికి ఒక దుప్పటిచ్చింది, నీళ్ళు అడిగాడు, నీళ్లు కాకుండా పాలనిచ్చింది. ఇంత అలసిపోయినటువంటి ఈ మనిషికి మీరు చూడండి, పాలు తాగినప్పుడు ఏమవుతుంది? మత్తుగా నిద్ర. కొంతమందికి నైట్ టైం పాలు తాగందే నిద్ర రాదు, చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే నిద్ర రాని వాళ్ళు నైట్ టైం పాలు తాగితే త్వరగా నిద్ర వస్తుందని కూడా. ఇతనికి ఏంటంటే దుప్పటిచ్చింది పడుకోవడానికి, నీళ్ళు అడిగాడు, సరే పాలు ఇచ్చింది. మత్తుడైపోయి ఏం చేశాడు సిసెరా? అక్కడ పడుకొని ఉన్నాడు ఆమె గుడారములో. ఆమె గొంగలితో అతనికి అప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచిండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవరైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఇక్కడ ఎవడును
చూడండి చెప్తున్నా, ఇంకొక మాట ఏం చెప్తున్నాడు, నిజంగా పని చేసే వాళ్ళు దొరికితే దుప్పటిచ్చింది, తర్వాత పాలిచ్చింది, ఆహా ఇంకా నాకు అన్ని సేవలు బాగానే చేస్తుంది అనుకున్నాడేమో. ఆమెకి ఇంకో పని చెప్పాడు, ఏంటంటే ఇదిగో నువ్వు ఆ డోర్ దగ్గరే నిలబడుండు, ఆ గుడారం దగ్గర డోర్ దగ్గరే నిలబడుండు, ఎవరైనా వచ్చి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని నిన్ను అడిగితే గనక ఎవ్వరూ రాలేదు, నా మానాన్ని నేను ఒక్కదాన్నే ఉన్నానని నువ్వు మాట్లాడమ్మా, నువ్వు ఈ విధంగా మాట్లాడమని తనతో చెప్పినప్పుడు అతను ఏం చేశాడు, హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి, చూడండి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఇంకో పని అప్పగించాడు, ఏంటి అని అంటే డోర్ దగ్గర ఉండి వెయిట్ చేయని చెప్పాడు. సరే అయ్యా నేను వెయిట్ చేస్తానని చెప్పింది యాయేలు. అయితే ఈ క్రమంలో ఏంటంటే మంచిగా గాఢ నిద్రలోనికి ఇతను జారుకున్నాడు. ఈ గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ సిసెరాను చూసింది, ఒకటే పని చేసింది యాయేలు. ఏం చేసిందంటే గుడారానికి వేసే మేకు ఏదైతే ఉంటుందో, టెంట్కి ఎలాంటి మేకు వేస్తారు, ఆ మేకు ఒకటి తీసుకుంది, సుత్తు ఒకటి చేతిలో పట్టుకుంది. వీడు ఏం ఉన్నాడా, డీప్గా ఉన్నాడా, మెలకుగా ఉన్నాడా చూసింది. చూసి ఏం చేసిందంటే మెల్లగా అతని యొద్దకు వెళ్ళి, చూడండి 21వ వచనంలో, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి, అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా, ఒక్క అటెంప్ట్కే గాఢ నిద్రలో పడుకొని ఉన్నాడు. ఆ టెంట్ కేసే మేక ఏదైతే ఉందో అది తీసుకొని సుత్తి తీసుకొని వచ్చింది, ఒక్క దెబ్బకి వేసి కొట్టింది అని అంటే కణతలో నుంచి అంట భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ మేకు యువతల నుంచి అవతలకు వచ్చింది. చక్కగా నిద్రలోనే ప్రాణం అలా గాల్లో కలిసిపోయింది. చూడండి, అతడు చచ్చెనని బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని బారాకు ఎక్కడున్నాడు తరుముకుంటూ వచ్చాడు. అంటే బారాకు ఎంత స్లోగా ఉన్నాడో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. బారాకు సిసెరాని తరుముతూ వచ్చినప్పుడు ఈ క్రమంలో ఇతను ఏం చేశాడు, యాయేలు దగ్గరికి వెళ్ళడము, అక్కడ దుప్పటి తీసుకోవడము, పాలు తాగడం, పడుకోవడము, ఈమె చంపడము, ఇదంతా ఇంత టైంలో అంటే బారాకు ఎంత దూరంగా ఉన్నాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. బారాకు వెతుక్కుంటూ వచ్చాడు సిసెరాని. దేవుడు చెప్పాడు సిసెరాని నీకు అప్పగిస్తాను అని అన్నాడు, కానీ ఇదే ఈ స్లో మెంటాలిటీ, చురుకుదనం లేదు. ఇంకొకటి ఏంటంటే భయపడే దెబోరా నీవుంటేనే తప్ప నేనైతే ముందుకు వెళ్ళను అని అన్నాడు. మరి ఇతను సిసెరాని ఎదుర్కొంటూ వచ్చేటువంటి క్రమంలో, బారాకు సిసెరాని ఎదుర్కొంటూ వచ్చే క్రమంలో ఇక్కడ జరిగిపోయిన విషయం ఏంటంటే యాయేలు అనేటువంటి స్త్రీ ఇతన్ని చంపేసింది సిసెరాని. బారాకు వెతుక్కుంటూ వచ్చాడు. అయితే అతనికి ఎదురొచ్చింది యాయేలు. ఎదురొచ్చి తనకి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుని నీకు చూపించదనని అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను, ఆ మేకు అతని కణతలో నుండెను. వెతుకుతున్నావా, ఇక్కడే ఉన్నాడు, నువ్వు వెతుకుతున్న వ్యక్తి నా గుడారంలోనే ఉన్నాడు, దయచేసి వచ్చి చూడని యాయేలు మరి బారాకుతో అన్నప్పుడు వెళ్ళి చూశాడు. లోపల గుడారంలోకి వెళ్ళి చూసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే చచ్చిపడి ఉన్నాడు. అక్కడ కణతలో ఆ మేకు దించబడి ఉంది. ఇక్కడ 9వ వచనంలో దెబోరా ఒక ప్రవచనము చెప్పింది. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పింది. ఇక్కడ ఈ యొక్క 9వ వచనంలో ఏంటంటే అది ప్రవచనము. ఈ నెరవేర్పు ఎక్కడ జరిగింది, ఇది 22వ వచనములో ప్రవచనము నెరవేర్పు జరిగింది. అందుకే తను ప్రవక్తిగా పిలువబడింది. తన నోటి నుండి వచ్చిన మాటే, దేవుడు తనకు ఏదైతే వాక్కునిచ్చాడో ఆ వాక్కు బారాకు జీవితంలో నెరవేరింది. ఆ స్త్రీని దేవుడు అక్కడ లేవనెత్తి పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఏ వ్యక్తికి దేవుడు ఏ పనిని అప్పగిస్తాడో, ఎవరికి ఎంత సామర్థ్యం ఇస్తాడో మనకైతే తెలియదు, కానీ మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలో నమ్మకంగా మనం ముందుకు వెళ్ళడమే మనమైతే నేర్చుకోవాలి. దెబోరా బలమైనటువంటి ఆత్మచేత నింపబడి వాడబడుతున్నటువంటి స్త్రీగా మనకి ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తే దెబోరా జీవితంలో, జీవిత చరిత్రలో ఈ ఇద్దరు స్త్రీలు కూడా ప్రాముఖ్యమైన పాత్రనైతే వీరు పోషించారు. దెబోరా ఎంత బలమైన స్త్రీగా ఉందో యాయేలు కూడా అంత ధైర్యవంతురాలిగా మనకు కనబడుతుంది. ఒక హీరోయిక్ యాక్ట్ అన్నమాట. ఒక శత్రువుని ఓడించడం, అది కూడా స్త్రీ. 900 రథాలు కలిగినటువంటి సేనాధిపతి ఎక్కడా? ఈ స్త్రీకున్న ఆయుధం ఏంటంటే ఏమీ లేవు, ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ థింగ్సే. ఒక మేకు తీసుకుంది, ఒక టెంట్ కేసే మేకు తీసుకుంది, సుత్తి తీసుకుంది, దెబ్బకి ఏంటంటే దించేసింది. చూడండి, దేవుడు శక్తి సామర్థ్యం అని కాదు, చెయ్యాలి అన్న మనసున్న వారే దేవుడికి కావాలి. బారాకును వెళ్ళు అని అంటే బారాకు ఏమన్నాడు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను,
మరి యాయేలు ఇవన్నీ ఆలోచించిందా? లేదు. వీడు నాకు దొరికాడు, వీడిని చేసేయాలి అంతే, అంటే ముగించేయాలి స్టోరీ. ఇలాంటి తృష్ణ కలిగిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు తను అప్పగించిన పని చేయాలి అన్న ఆశ ఎవరికి ఉంటుందో వారిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఈ దెబోరా చరిత్రలో మనం చూసినప్పుడు యాయేలు అనేటువంటి స్త్రీని, దెబోరాని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడు కూడా మనము బలహీనులుగా మనము ఎంచుకోవడానికైతే వీలు లేదు. చాలా మంది ఏంటంటే జెండర్ బట్టో లేకపోతే ఇంకేదన్నా విషయాల్ని బట్టో మేము బలహీనం కదా అని అంటూ ఉంటారు. అది చాలా తప్పు. మీరు చూడండి, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దెబోరా మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. ప్రవక్తి, న్యాయాధిపతి. మరి నెక్స్ట్ అధ్యాయములో తను మంచి పోయిటరీ రాసింది, పాట పాడింది. ఇన్ని గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి. మరి ఆ కాలంలో ఉన్న స్త్రీలకి దేవుడు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఈ రోజున మీరు చూడండి, స్త్రీలు లేని రంగం అంటూ ఏదైనా ఉందా? ఏ ఫీల్డ్లో అయినా సరే అసలు ఆడవాళ్ళు లేని ఫీల్డ్ అనేది ఏదైనా ఉందా? ఇప్పుడైతే ఏమీ లేదు. అన్ని ఫీల్డ్స్లో, ప్రతి విషయంలో కూడా మీరు చూడండి, ఈవెన్ మన ఇండియాలో కూడా ఆర్మీలో ఇప్పుడు అమ్మాయిల్ని తీసుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఆ కాలం నుంచే వారికి స్త్రీ పురుషులన్న భేదం లేదు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్న ఆర్మీలో 50% వీళ్ళు కూడా ఉంటారంట స్త్రీలు. అంటే వారికి ఏంటంటే అంత చురుకు. అందుకే హెబ్రీ స్త్రీలు ఏంటంటే చురుకైన వారు, ఇజ్రాయేల్ స్త్రీలు ఏంటంటే చురుకైన వాళ్ళు. మేము ఇది చెయ్యలేము, మా వలన ఇది కాదు. మోషే కాలంలో దేవుడు మరి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట ఏంటంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. మోషే కాలంలో ఈ యొక్క ఇజ్రాయెల్లో పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపేయాలని రాజు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఏం జరిగింది? వీరు డెలివరీ చేసేటువంటి స్త్రీలు వెళ్లే లోపే వీళ్ళే కనేసి కూర్చుంటున్నారు. ఇదేంటి, మీరు ఎందుకు ఆ విధంగా చంపట్లేదు, లేకపోతే ఎలా మిస్ అవుతున్నారంటే వారు చాలా చురుకైనటువంటి స్త్రీలయ్యా, వారికి వారే అన్నీ చేసుకుంటున్నారు. నిజంగా ఆ సాక్ష్యాన్ని దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు స్త్రీలు పురుషులు అని కాదు, మరి ముఖ్యంగా నిజంగా వాక్యము ఎరిగినటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అని అంటే ఇలాగే పని చేయాలి. ఒక తేనెటీగ ఏ విధంగా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ తేనెను తీసుకొచ్చి సమకూరుస్తుందో, మరి దేవుని బిడ్డలమైన మనలో ఆ ఆసక్తి ఉందా? లోక సంబంధమైన విషయాల్లో మనం ఎంతో ప్రయాసపడతాం, ఎంతో దూరం వెళ్తాం, ఎంతో ప్రయాసపడతాం, ఎన్నెన్నో సాహస కార్యాలు చేస్తున్నాం. మరి దేవుని విషయానికి వచ్చేసరికి అంత బలాన్ని మనం పెడుతున్నామా, అంత జ్ఞానాన్ని మనం వెచ్చిస్తున్నామా, అంత సమయాన్ని మనం వెచ్చించగలుగుతున్నామా ఆలోచించుకోవాలి. రెండవది ఏంటి అని అంటే మీరు చూడండి, పిరికి వారిని దేవుడు ఎప్పుడు కూడా నిలబెట్టడు. దేవుడు కోరుకునేది ఒకటే, నీలో ధైర్యం ఉండాలంతే. దేవుడు చెప్పిన మాటని నమ్మిన ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదా, దేవుడు అదే చూస్తాడు తప్ప నువ్వు ఆడదానివా మగవాడివా ఇది కాదు. బారాకుకి దేవుడు అప్పగించాడు, బారాకు వెళ్ళాడా? లేదు. నువ్వు ఉంటేనే నేను వెళ్తానని అన్నాడు. మరి సిసేరా తప్పించుకొని వెళ్ళిపోయి మరి యాయేలు అనేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పాలు దాగి అంత గాఢ నిద్రలోకి వెళ్ళేదాకా ఆమె చంపేసేదాకా కూడా ఇతను తరుముతూ వస్తున్నాడంట. చూడండి, కాలము ఏదైనా, పరిస్థితులు ఏవైనా దేవుడు కోరుకునేది ఒకటే. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఏమి రాని వాడికి ఇస్తారా? అంటే అమ్మాయి కదా ఎందుకులే ఈమెకి పొజిషన్ అనే పరిస్థితి కాదు. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉండాలి, కరేజ్గా కూడా ఉండాలి. ఇది నేను చెయ్యగలనన్న సామర్థ్యాన్ని ఎవరైతే ఆ క్వాలిటీస్ అక్కడ చూపిస్తారో వాళ్ళకే ఆ పొజిషన్ ఇవ్వబడుతుంది. దెబోరా అక్కడ ఏంటంటే ధైర్యవంతురాలిగా నిలబడింది ఇజ్రాయేల్ పక్షాన. మరి ఏదైతే ప్రవచించిందో ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. యాయేలు అనేటువంటి స్త్రీలో ఈ ప్రవచనం అయితే నెరవేరింది. మరి ఈ విధంగా వారైతే మరి కనాను రాజుని జయించిన తర్వాత వీరు 40 సంవత్సరాలు మరి మరలా ఈ దేశం అంతా కూడా నిమ్మలంగా ఉన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం.